శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ హై స్కూల్ 38వ వ్యవస్థాపక దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సెక్రటరీ మరియు సిఇఓ జోహార్ ఖాన్ అధ్యక్షతన ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ జోహార్ ఖాన్ మాట్లాడుతూ అత్యుత్తమ లక్ష్యాలతో ఇచ్చాపురం పరిసర ప్రాంతాలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని ఉద్దేశంతో ప్రారంభించిన జ్ఞానభారతి విద్యా సంస్థ నేడు అత్యున్నత సంస్థగా ఎదగడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ జ్ఞానభారతి విద్యా సంస్థలో అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పాండా, హెడ్ మినిస్ట్రెస్ రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, పరిపాలనాధికారి ప్రేమ్ సర్దార్ ఖాన్, కోఆర్డినేటర్ హలీం ఖాన్, పీఈటీలు కైలాస్ కుమార్ పాండా, టి రాము తదితరులు పాల్గొన్నారు. జ్ఞానభారతి ట్రస్ట్ సెక్రటరీ సిఇఓ జోహార్ ఖాన్ జన్మదినం కూడా ఇదే రోజు కావడంతో ఆయన జన్మదిన వేడుకలను పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. As we are aware that Jnanbharati English Medium School is the first school in Ichapuram which has started in 1985. By that time, Ichapuram was totally in a different stage of culture. All the youth and youngsters were in a different mode of working. By that time, very renowned and prominent people get together and started this organization. Of course, starting an organization, starting a work is very easier task, but maintaining an organization or a task is a difficult task. There were so many milestones in the history of Jnanbharati all these years from 1985 to today, but very few things I can tell you that the school today, whatever is developed, is the asset of all the staff members' cooperation.